3 క్యారెట్లు తీసుకున్నాను, ఒకటి బీట్రూట్ తీసుకున్నా ఈ సైజులో. ఇప్పుడు క్యారెట్ పైన తొక్కని పీల్ చేసుకుందాం. క్యారెట్కి బీట్రూట్కి ఇలాగే తొక్క మొత్తానికి పీల్ చేసేసుకుందాము. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇదైతే. ఇప్పుడు వీటినైతే పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి నచ్చాలి అనుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా. మా పిల్లలైతే ఒక బాబు అయితే తాగుతాడు, పాప తాగదు. కానీ బాబు మనం ఎలా చేసి ఇచ్చినా కూడా తాగేస్తాడు. ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసేసాను. స్కిన్ గ్లో అవ్వడానికి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి, మనకి ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటే బ్లడ్ బాగా పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ అల్లం కూడా తీసుకున్నాను, నట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసాను, అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసాను. నీళ్ళు వేసేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మనకి ఎంత జ్యూస్ కావాలో అంత జ్యూస్ అయితే ఇలా నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసి పిండేసుకోవడమేనండి. ఇలా మీరు ఒక బట్టలో వేసుకొని పిండుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైనర్లో వేసుకొని స్పాచులతో కానీ స్పూన్తో కానీ ఇలా మ్యాష్ ఇలా ఇచ్చేసామంటే జ్యూస్ మొత్తానికి సపరేట్ అవుతుంది. మళ్ళీ మనం ఇలా పిప్పి వచ్చి ఉంటుంది కదా, ఇందులో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా నేను దాంతోనే రొట్టెలు అయితే చేశాను, జొన్న రొట్టెలు. వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అనుకుంటా, లేకుంటే కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాకైతే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మా బాబు అయితే ఎలా చేసి ఇచ్చినా తాగుతాడని చెప్పాను కదా, వాడికైతే చాలా బాగా నచ్చింది, తాగుతున్నాడు. బట్ పిల్లలకి మీ పిల్లలు కనుక నచ్చలేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ వేసారంటే అల్లం ప్లేస్లో చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది స్వీట్ వస్తుంది కదా, ఇష్టంగా తాగేస్తారు. సో ఈరోజు నేనైతే ఈవినింగ్ ఇలా చేసుకొని తాగాను. మీలో ఎంతమందికి తెలుసు ఈ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అని చేస్తారు. నేనైతే యాపిల్ని యాడ్ చేయలేదు, ఓన్లీ క్యారెట్, బీట్రూట్, జింజర్ అయితే వేసాను. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.